పాటిస్తాం, కానీ దేవుడు చెప్పిన మాటని చెప్పినట్లుగా పాటించాం. ఒకసారి యేసయ్య అంటాడు, నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే అంటాడు. 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకు చాలని ఆయనతో చెప్పగా, చాలమ్మా. యేసయ్య ఏమంటున్నాడంటే నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే. ఇప్పుడు ఫిలిప్ ఏమంటున్నాడు? అర్థమైందా వ్యత్యాసం? ఏమర్థమైంది మీ అందరికీ చెప్పండి. యేసయ్య ఏమంటున్నాడంటే నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే. బట్ విశ్వాసులు ఏమంటున్నారు? యేసయ్య మాట నమ్మట్లా. నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే, కానీ మీ యొక్క విశ్వాసం మరెక్కడో ఉంటుంది, మీ యొక్క చూపులు మరెక్కడో ఉంటున్నాయి. సేవకులు ఒక వాగ్దానం చెప్తారు, జరుగుద్దో లేదో నమ్మకం ఉంటుంది మీ జీవితాల్లో. నిజం. అక్కడ ఉన్న ఆ శిష్యుల పరిస్థితి ఏంటో చూడండి. నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే అని యేసయ్య సెలవిచ్చారా లేదా? కానీ శిష్యులైన వారి పరిస్థితి ఎలా ఉందంటే, ముఖ్యంగా ఫిలిప్ అంటున్నాడు, తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు. మన జీవితాల్లో కూడా మనం అందరం ఇలానే అంటాం, యేసయ్య ఈ ఒక్క గృహం ఇవ్వు, అంతే చాలు. ఈ ఒక్కసారికి నన్ను కనికరించి ప్రభువా, అంతే చాలు. మనోళ్ళైతే ఒక మోటార్ సైకిల్ ఇవ్వు ప్రభువా, ఈ జీవితానికి చాలు. ఒక కారు కొని ఇవ్వు ప్రభువా, మాకంతే చాలు. మన యొక్క విశ్వాసం ఇక్కడితో ఆగిపోతూ ఉంటుంది, ఈ లోక సంబంధమైన విషయాల్లో పడిపోయి. ఏం కావాలి అనే దానిపై మనకి అసలు క్లారిటీ లేనే లేదు. దేనిపై విశ్వాసం ఉంచాలి అనే దానిపై అసలు మనకు నిశ్చయత లేనే లేదు. దేని యందు విశ్వాసం ఉంచితే మనకు ఏం కలుగుతుంది అనే దాని మీద మనకు జ్ఞానము లేనే లేదు. హల్లెలూయా. ఒక విధంగా చూస్తే మంచి మాటే పలికాడు, మాకు తండ్రిని కనపరిస్తే చాలు అని. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే, యేసయ్య చెప్పిన మాటనే వినట్లేదు. అది ప్రాబ్లం. మన యొక్క ఉద్దేశాలు మనం ఏదనుకుంటున్నామో అదే కావాలంటాం, కానీ దేవుడు మన పట్ల ఏం చెప్తున్నాడో అది వినాం. మనకి ఏది కావాలో అది మాత్రమే బలంగా అడుగుతాం. దేవుడు నీ పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో అది మీకు అనవసరం, ఎవ్వరికీ అనవసరం. మనం ఏది కావాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే బలంగా అడుగుతాం. కానీ ప్రభువా, ఈ విషయంలో నా పట్ల నీ చిత్తం ఏంటి అని మాత్రం అడిగేవారు ఎవ్వరూ లేరు. నువ్వు ఏం చేయదలుచుకున్నావు, ఎలాగో ముందుకు నడిపించాలనుకుంటున్నావు అని అడిగేవారు ఎవరు ఉండట్లా. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు అంటే, ఫిలిప్ అంటే, అవును ప్రభువా, నిన్ను చూస్తే తండ్రిని చూచినట్లే, నువ్వు ఉన్నావు చాలు ప్రభువా. అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు అన్నీ ఇస్తావు ప్రభువా, నాకు కావాల్సినవన్నీ నీ మహిమలో తీర్చబడతాయి, నా జీవితానికి నువ్వు ఉంటే చాలు ప్రభువా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని యేసయ్య కోరుకుంటున్నాడు. ఈ లోక సంబంధమైన విషయాల మీద మనం ప్రతిసారి ప్రార్థన చేస్తాం, కానీ యేసయ్య నీవు ఉంటే నాకు చాలు ప్రభువా అని ఎంతమంది బలంగా కోరుకుంటున్నారు అంటే, ఎవరి హృదయం కూడా ఈ విషయం మీద కరెక్ట్గా లేదు. నువ్వు ఉంటే చాలు ప్రభువా అని మనస్ఫూర్తిగా ఆధారపడితే కనుక మనకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తానని వాగ్దానం చేశారు కదా, అన్నీ దయచేస్తారు ఖచ్చితంగా. అంతకుముందు తోమా భక్తుడు కూడా అలాగే అవిశ్వాసంతో మాట్లాడడం జరుగుతుంది. చూడండి 4వ వచనం, అది కూడా చదువుకుని ముందుకు వెళ్దాం. చాలు. యేసయ్య అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ మార్గం మీకు తెలుసు అంటున్నాడు. 3.5 సంవత్సరాలు ఎవరితో ఉన్నారు? యేసయ్యతోనే ఉన్నారు. సిలువకి ఎక్కే ముందు వాళ్ళని ధైర్యపరచడానికి మీ హృదయాలు కలవనీయపడకండి అని ధైర్యపరిచే విషయంలో ఈ విషయాలు చెప్తున్నాడు. నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలుసు. తోమా అంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు. ఇది మన పరిస్థితి. ఆయనతోనే ఉంటున్నాం 10 సంవత్సరాలు 20 సంవత్సరాల విశ్వాసం, ఏమీ తెలియదు. 3.5 సంవత్సరాలు ఉన్నారా? శిష్యులైన వారు అందరూ ఉన్నారు. నేను వెళ్తున్న స్థలము మీకు తెలుసు అంటే తెలుసు అంతే. యేసయ్య చెప్పాడంటే తెలుసు అనే అర్థం, మరలా మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. అవునా కాదా? నాకు తెలీదు అంటే యేసయ్య అబద్ధం ఆడాడని అర్థం కాదు కదా. యేసయ్య తెలుసు అన్నాడు అంటే నీకు తెలుసు అది, కానీ మనం అందరం కూడా తెలియదు అంటాం. ఇదే వచ్చిన సమస్య. మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని యేసయ్య చెప్తాడు.
ఆయన చెప్పింది చెప్పినట్లు చేస్తే మనకి ఎలా ఉంటుంది? ఏ శోధన మన జీవితంలోనికి రాదు. కానీ మనం చెయ్యం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటాడు. చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాం. ఆయన చెప్పినట్టు మనం వినటానికి కానీ అనుసరించడానికి కానీ ప్రయత్నించేవాడు చాలా చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఆయన వాగ్దానాన్ని పట్టుకొని గట్టిగా నిలబడిన వాడు నిశ్చయంగా దాని యొక్క నిజ స్వరూపాన్ని చూస్తున్నారంట. హల్లెలూయా. విశ్వాసం అంటేనే మన కంటికి కనిపించని దాన్ని చూడటం. ఈ ప్రపంచములన్నీ కూడా కంటికి కనిపించే పదార్థాల చేత నిర్మించబడలేదంట, ఆయన వాక్కు చేత నిర్మితమైంది. అదే వాక్యము మన ప్రపంచాన్ని కూడా మార్చగలదు. ఇప్పుడు మన ప్రపంచం ఒక విధంగా ఉండొచ్చు, కానీ ఒక వాక్యం పట్టుకొని నువ్వు దాన్ని పలకటం మొదలు పెడితే అదృశ్యమైనది కూడా దృశ్య రూపంగా నిజ స్వరూపంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ప్రపంచంలోనికి యేసయ్యని రానివ్వాలి. మన ప్రపంచం యేసయ్యతో ఉండాలి. అర్థమవుతుందా? యేసయ్య వాక్యంతో నిర్మించబడాలి మన ప్రపంచం.